55,000 కోట్ల రూపాయలుగా చూపించారు. దాంట్లో 33,000 కోట్ల రూపాయలు R&R రీహాబ్. ఈ లెక్కన దిగిపోయే టైంకి 50% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు. ఒక పోలవరమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర్ రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పారు. ఆ తర్వాత విభేదించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఈయన అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబే కారణమయ్యారు. కానీ చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా పోలవరం కడతానంటున్నాడు చంద్రబాబు గారు, బీజేపీ మద్దతు ఇస్తుందంటున్నారు. కానీ చంద్రబాబు గారు బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పోలవరము చాలా ముఖ్యం. పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలుగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అదే బీజేపీకి లొంగిపోయి వాళ్ళకు అధికారంలో ఉండంగా ముఖ్యమంత్రులుగా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్ నుంచి ఫేజ్ 1లో భాగంగా 41 మీటర్స్ మేము కడతాము, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కాకుండా మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మేము ఆ ప్రాజెక్టును నడుపుతాము, ఆ మేరకు రీహాబిలిటేషన్ R&R ప్యాకేజెస్ ఇస్తాము, ఫేజ్ 2లో దీన్ని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 45 మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ 41 మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరంటున్నారు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి
ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే, అమ్మా మొదటి స్లైడ్ చూపించండి, ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు 41 మీటర్స్కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే, కొంచెం కిందికి వెళ్ళాం, అక్కడ హైలైట్ చేసిన కొంచెం పైకి వెళ్ళమ్మా, స్క్రోల్ చేయి, బ్రింగ్ దట్ హైలైట్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. చేయలేమా, స్క్రోల్ చేయలేమా? ఓకే, కెన్ యూ ఉంది ఇక్కడ. కెన్ యూ సీ ద లాస్ట్ లైన్ దట్ ఈస్ హైలైటెడ్? దాంట్లో క్లియర్గా రాసిన విషయము, రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ with water storage capacity of 41.15 meters. That is minimum storage level ani. ఇది కేంద్ర బడ్జెట్, ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ప్రయత్నిస్తే యూ విల్ గెట్ దిస్ డీటెయిల్. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, దీంట్లో మనకు అలొకేషన్ చేస్తున్నారు అన్నట్టుగా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో భాగంగా బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి, 41.5 మీటర్స్. అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి. మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము ఈ డబ్బులు ఇస్తాము అన్నట్టుగా దీన్ని 45 మీటర్స్గా ఉండాల్సిన ప్రాజెక్టును, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టుని, స్టోరేజ్ కెపాసిటీని, టీఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం 41.15 మీటర్స్కు మాత్రమే, 41.15 మీటర్స్కి మాత్రమే, మినిమం స్టోరేజ్ లెవెల్లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది. మరి ఎందుకని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ ఎంపీలైనా ఎందుకని ఏమీ మాట్లాడలేదు? వైసీపీ రియాక్ట్ అయిందా? అది కూడా రియాక్ట్ కాలేదు, ఎవరూ రియాక్ట్ కాలేదు. పార్లమెంట్లో ఇది ప్రవేశపెడితే ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు. పోలవరం ప్రాజెక్టుకి డైరెక్ట్గా ఇంత మోసం చేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు. 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు